బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి కొడాలి నానిపై గతంలో నమోదైన కేసుకు సంబంధించి విశాఖ పోలీసులు నోటీసులు ఇచ్చారు. కొడాలి నాని అధికారంలో ఉన్నప్పుడు 3 ఏళ్ల పాటు చంద్రబాబు లోకేష్ ను దుర్భాషలాడారని, ఓ మహిళగా ఆ తిట్లు భరించలేకపోయానని ఏయూ న్యాయ కళాశాల విద్యార్థి 2024లో విశాఖ 3 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి కృష్ణా జిల్లా గుడివాడలోని కొడాలి నాని ఇంటికి వెళ్లిన పోలీసులు విచారణకు రావాలని 41 సిఆర్పిసి నోటీసులు ఇచ్చారు. వైసీపీ నేత కొడాలి నానిపై మరో కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ని మా రిపోర్టర్ గాలిబ్ ఫోన్ ఇన్ అందిస్తారు. గాలిబ్, ఓవర్ టు యు. సో కేసు అయితే 2024లో కొడాలి నాని మీద విశాఖ 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో నమోదు చేయడం జరిగింది. అయితే ఈ రోజు కొడాలి నాని ఇంటికి వెళ్లిన విశాఖ 3 టౌన్ పోలీసులు విచారణకు రావాలంటూ కూడా 41 సిఆర్పిసి నోటీసులు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో అధికారంలో ఉన్నప్పుడు 3 ఏళ్ల పాటు చంద్రబాబు లోకేష్ ను సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచార ఆడాలంటూ కూడా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కూడా ఓ మహిళగా తిట్లు భరించలేకపోయాననే దానిపై కూడా ఏయూ న్యాయ కళాశాల విద్యార్థిని అంజనీ ప్రియ 2024లో విశాఖ 3 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఐటీ యాక్ట్ US 352/2, 352, 351/4 సెక్షన్స్ కింద సిఐ రమణయ్య అప్పట్లో కేసు నమోదు చేశారు. అయితే ఆ తర్వాత పోలీసులు దీని మీద చర్యలు తీసుకునేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కేసుపై నోటీసులను పోలీసులు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రతి శనివారం కొడాలి నాని గుడివాడ వస్తున్నారు హైదరాబాద్ నుంచి. గతంలో నమోదైన కేసుకు సంబంధించి ఆయనకి బెయిల్ వచ్చింది. బెయిల్ సందర్భంగా ప్రతి శనివారం వచ్చి స్థానిక పోలీస్ స్టేషన్ లోని సంతకం చేయాలంటూ కూడా కోర్టు ఆదేశాల మేరకు నిన్న శనివారం గుడివాడ వచ్చిన కొడాలి నానికి ఈ రోజు ఉదయం విశాఖ నుంచి వచ్చిన 3 టౌన్ పోలీసులు సిఆర్పిసి నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే నోటీసులో ఎటువంటి అంశాలను పేర్కొన్నారు అనే దానిపై కూడా మనకి స్పష్టత కొంత రావాల్సిన అవసరం ఉంది. అయితే ఈ కేసుకు సంబంధించి 2024లోనే లా స్టూడెంట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేస్తున్న నేపథ్యంలోని ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి సీరియస్ గా ముందెందుకు పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే కొడాలి నాని గత కొన్ని నెలల నుంచి హెల్త్ ఇష్యూస్ తో ఇబ్బంది పడుతున్నారు. అతనికి ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగిన నేపథ్యంలో ఒకవేళ కేసు నమోదు చేసి నోటీసులు ఇచ్చినా సరే ఆయన తప్పించుకునే అవకాశం ఉన్నట్లుగా పోలీసులు భావించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కొంత ఆరోగ్యపరంగా ఆయన బయటికి వస్తున్నారు. బయట కూడా తిరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే గుడివాడలో నమోదైన కేసులకు సంబంధించి నేరుగా గుడివాడ కోర్టులో హాజరయ్యి దానికి సంబంధించిన డాక్యుమెంట్ ను సబ్మిట్ చేస్తే ఆయనకి ఇప్పటికే బెయిల్ వచ్చిన పరిస్థితి ఉంది. ప్రతి శనివారం గుడివాడ వచ్చి కోర్టు ఆదేశాలతోని పోలీస్ స్టేషన్ లో సంతకాలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ఖచ్చితంగా సిఆర్పిసి నోటీసులు ఇచ్చి విచారణకు రామన్నారు పోలీసులు. అయితే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి గతంలో 2024లోని లా స్టూడెంట్ అంజలి ఇచ్చిన ఫిర్యాదులోని గత 3 సంవత్సరాల పాటు చంద్రబాబు కుటుంబ సభ్యుల మీద కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కావచ్చు, ఇతర మాధ్యమాల్లో జరిగిన వ్యాఖ్యల ద్వారా మహిళలకు కించపరిచే కూడా ఈ వ్యాఖ్యలు ఉన్నాయి. ఖచ్చితంగా మహిళలు ఇబ్బందికరంగా ఉన్నాయి. ఎందుకంటే గతంలో చూసాము లోకేష్ తల్లిపై కూడా కొడాలి నాని కొన్ని అసభ్యకర వ్యాఖ్యలు చేయడం జరిగింది. అనుచిత వ్యాఖ్యలు చేశారు. కొన్ని తిట్ల పురాణం కూడా ఆయన చదివిన పరిస్థితి ఉంది. దీనిపై చాలా విమర్శలు వచ్చాయి గత ప్రభుత్వ హయాంలోని. ఆ తర్వాత ఎన్నికల్లో కూడా ఇలాంటి వ్యాఖ్యలు, అనుచిత వ్యాఖ్యలు కూడా కొంత వైసీపీ ఓడిపోవటానికి కారణాలుగా మారిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు సీరియస్ గా తీసుకునేందుకే కొడాలి నానికి నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే మనం చూసాము వైసీపీలోని వల్లభనేని వంశీ, దాంతో పాటు పలువురు సోషల్ మీడియాలోని వైసీపీ సోషల్ యాక్టివిస్టులపై కూడా పోలీసులు చర్యలు తీసుకున్నారు. తాజాగా చూసినట్టయితే ఈ దువ్వాడ శ్రీనివాస్ కు సంబంధించి కూడా శ్రీకాకుళంలో జిల్లాలో కేసు నమోదైంది. పోలీసులు కూడా నోటీసులు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన కేసు కూడా
గతంలో జనసేన అధినేత ఫిర్యాదు మేరకు ప్రస్తుతం పోలీసులు చర్యలు తీసుకున్నారు. తాజాగా ఇదే దారిలోనే కొడాలి నానికి సంబంధించి కూడా పోలీసులు చర్యలు తీసుకునేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. సిఆర్పిసి నోటీసులు మాత్రం పోలీసులు ఇచ్చారు. 2024లో నమోదైన కేసుకు సంబంధించి వీటికి సంబంధించిన నోటీసులు ఇచ్చిన పోలీసులు ఖచ్చితంగా విచారణకు రామంటూ కూడా ఈ రోజు గుడివాడలోని కొడాలి నాని ఇంటికి వచ్చిన విశాఖ ట్రీట్మెంట్ పోలీసులు నోటీసులు ఇవ్వటం జరిగింది. నోటీసులు ఎప్పుడు రామన్నారు, ఎందుకు రామన్నారు, ఎప్పుడు వచ్చి ఇందుకు సంబంధించిన విచారణకు రామన్నారు, దానికి కూడా మరింత మనకి స్పష్టత రావాల్సి ఉంది. రైట్ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.